ప్రేమ వివాహాలన్నీ అన్నీ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ లేని వాళ్ళు చేసుకుంటున్నారు అన్నది కాదు. చాలామంది కూడా ఆలోచించి వన్స్ అంటే దాన్ని కోర్స్ ఈ విధంగానే మేబీ బ్రేకప్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయని కూడా అనుకోవచ్చు. లవ్ మ్యారేజెస్ ఏ విధంగా జరుగుతున్నాయనుకో బ్రేకప్స్ చాలా సింపుల్గా జరిగిపోతున్నాయి. ఎందుకంటే వన్స్ దూరంగా ఉన్నప్పుడు మీరు అన్నట్టు వ్యక్తి వేరేలా ఉంటారు, దగ్గరకు వచ్చినాక అసలు విషయం తెలుస్తుంది. కాబట్టి ఆ ఈజీ యాక్సెస్ అనేది ఇప్పుడున్న యువతలో ఉంది అని అనుకుంటున్నా. మీరేమంటారు? ఎస్, అంటే దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు అంటే ఒక కొటేషన్ ఉంది. ఒక వ్యక్తి తాలూకా వ్యక్తిత్వం మీకు తెలియాలి అంటే ఆయనకి మనం అధికారం ఇచ్చి చూడాలంట. అధికారం ఇస్తే తాలూకా పర్సనాలిటీ అంతా బయటకు వచ్చేస్తుంది, బిహేవియర్ అంతా. అలాగే ఒక వ్యక్తి మనకు నిజంగా అర్థం కావాలంటే ఆయనతో కలిసి మనం కొంత ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేస్తే ఆయన రియల్ పర్సనాలిటీ మనకు బయటకు వస్తుంది. ఇక్కడ నా ఉద్దేశం మెచ్యూరిటీ లేకుండా ప్రేమ వివాహాలు చేసుకోకూడదు. మెచ్యూరిటీ ఉండి పెద్దల్ని జాగ్రత్తగా ఒప్పించగలిగితే అది మంచిదే కదా. అసలు ఇక్కడ దాని ప్రేమ వివాహం అనడానికి లేదు. అక్కడ వాళ్ళు ఇష్టపడ్డారు, కలిసి ట్రావెల్ చేశారు, చక్కగా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకు ఉన్నటువంటి రుచులు అభిరుచుల గురించి చెప్పారు, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. మనకి ఇండియాలో క్యాస్ట్ అనేది చాలా చాలా తీవ్రమైనటువంటి ఒక పెద్ద అంశం. కులానికి ఉన్నటువంటి లేదా ఆ మతానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అరేంజ్డ్ మ్యారేజ్లో ఏం జరుగుతుందంటే మనం కులం వాళ్ళకి మన వర్గం వారికి జాగ్రత్తగా జాతక చక్రాలు వగేరాలు చూసి చేస్తారు. మరి ప్రేమ వివాహాలు ఉంటాయా? ఉండవు. ఉన్నప్పుడు ఎప్పుడైతే కులాంతర వివాహం జరుగుతుందో ఆ కులానికి మన కులానికి మధ్య కొన్ని కట్టుబాట్లు డిఫరెంట్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆ కట్టుబాట్లు వ్యవహారం తేడా రావడం వల్ల సాంప్రదాయం కాస్త దెబ్బతినడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా సహజంగా ఏం చెప్తారంటే ఒక 25 ఏళ్ల పాటు వాళ్ళని జాగ్రత్తగా పెంచినటువంటి తల్లిదండ్రులు మరో 75 ఏళ్ళు జీవించడానికి కావలసిన ఒక అద్భుతమైన ప్రణాళికని పెళ్లి ద్వారా నిర్ణయిస్తారు. అంటే అందులో ఒక్క కూతురే ఉండొచ్చు, వాళ్ళకి ఒక కొడుకే ఉండొచ్చు. ఒకే కూతురు ఒకే కొడుకు ఉన్నారనుకోండి, మరి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రేమ వివాహాలు చేసుకుంటారు అంటే మరి ప్రపంచంలో ఏ తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఏ సందర్భంలో? వాళ్ళు కూడా మంచి మెచ్యూరిటీ లెవెల్ ఉండి పర్ఫెక్ట్గా వాళ్ళ ఫాదర్ వీళ్ళ ఫాదర్ అందరూ కూర్చొని అన్ని మాట్లాడుకొని అన్ని పద్ధతిగా చేసుకుంటే కులాంతర వివాహం కూడా సూపర్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు అన్నారో 10 yearsకి ఒకసారి ట్రెండ్ మారుతుంది, ట్రెండ్ మారుతూ వస్తూ ఉంటుంది, దాని ప్రకారం మనం నడుస్తూ వెళ్తూ ఉంటామని. అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ మారాల్సినటువంటి అవసరం లేదంటారా? 100% ఉంది. పేరెంట్స్ మారాలి, పిల్లలు కూడా మారాలి. ఎందుకంటే ఈ పిల్లలు అనుకుంటారు ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూసారే మమ్మల్ని అర్థం చేసుకోరు అనుకుంటారు. అయితే మీరు జాబ్ చేయొచ్చు, మంచి శాలరీ సంపాదించవచ్చు, మీ పర్సెప్షన్ ఒకలా ఉంటుంది, పేరెంట్స్ యొక్క పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. సమాజం కూడా ఎప్పుడు మనకి మంచి అనే అంశం చాలా లేటుగా మనం తీసుకుంటాం, చెడు అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. అవును. ఎందుకంటే ల్యాండ్ ఫోన్ మన దగ్గర రావడానికి ప్రజల్లో ప్రాచుర్యం పొందడానికి ఒక 25 ఏళ్ళు పట్టిందటండి. 20 to 25 years పట్టింది. ఒక సెల్ ఫోను 5 yearsలో చాలా ప్రాచుర్యం పొందింది. ఎప్పుడో వచ్చిన ఈమెయిల్ కంటే, ముందు వచ్చిన ఫేస్బుక్ కంటే ఇప్పుడు వచ్చిన వాట్సాప్ చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే కాలం తాలూకా వేగంగా మీరు గమనించినట్లయితే చాలా కొన్ని స్పీడ్గా జనాలకు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్వేచ్ఛ, ఇక్కడ మ్యారేజ్కి ఒక లింక్ ఉందండి, ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు, ఫైనాన్షియల్ లింక్స్ ఉంటాయి. వివాహం చేసుకున్నాడు అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పోషించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంటుంది. సో ఆయనకు ఒక 25 ఏళ్ళు వచ్చాయి, ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, తల్లిదండ్రులు దగ్గర ఉంటూ భార్యను చూసుకోవడం ఒక పద్ధతి, లేదా ఈయన దూరంగా ఉన్నాడు, ఆమెను పోషించాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే వివాహానికి మనకి అంటే ఉద్యోగం కానీ సంపాదించే యోగ్యత కానీ తప్పనిసరిగా మనపై డిపెండ్ అయినటువంటి వాళ్ళని మనం పోషించగలిగిన బాధ్యత వచ్చినప్పుడు, అంటే మనకు ఆ హక్కు వచ్చినప్పుడు, చెప్పాలంటే స్టెబిలిటీ అంటాం కదా, స్టెబిలిటీ కానీ ఆ పూర్తి స్థాయిలో సాధికారత వచ్చిన తర్వాత మనం పెళ్లి చేసుకోవాలి అని చాలామంది అనుకుంటుంటారు. మరి ఆర్థికపరమైనటువంటి సాధికారత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఉంటే అప్పుడు చేసుకుంటే ఎవరు కాదంటారు కదా. మనం డిపెండర్స్గా ఉండి మాత్రం చేసుకోకూడదు, అప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది. లవ్ చేసినప్పటికీ పెద్దలను ఒప్పించి కనుక చేసుకున్నట్లయితే దాన్ని కూడా మీరు అరేంజ్డ్ మ్యారేజ్ గానే కేటగరైజ్ చేస్తున్నారు. బ్రహ్మాండంగా. ఎందుకంటే ఒకప్పుడు అంటే మనకి సినిమాల్లో వాటిలో చూపించినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఏదో తోటమాలి కూతురు మహారాజు గారు, లేదా మహారాజులో గారి అమ్మాయి తోటమాలి. సో మనకు పాత సినిమాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. సినిమాల్లో చెప్పుకోవడానికి ఎంటర్టైన్మెంట్కి చాలా బాగుంటాయి, కానీ నిజ జీవితం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది.
సినిమా ఆల్వేస్ సినిమా, సీరియల్ ఈజ్ సీరియల్. సో నిజ జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన ఎంటైర్ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తాయి కనుక తప్పనిసరిగా నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనకు మెచ్యూరిటీ లెవెల్ అనేది ఒకటి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎవరైతే మెచ్యూర్డ్గా ఆలోచించగలిగి ఒక నిర్ణయం, అంటే ఇక్కడ మళ్ళీ వెంటనే బహుశా మన యూత్ మనల్ని క్వశ్చన్ చేస్తారు, ఇవన్నీ ఆలోచించి చేసుకుంటారండి, వాళ్ళు ఏ కులానికి చెందారో ఏ మతానికి చెందారో, మన వాళ్ళైతే ప్రేమిద్దాం అనే ఉంటుంది కదా. ప్రేమ ఇమీడియట్గా ఏదో ఫస్ట్ టైం లవ్ అను, మొదటిసారి చూసి అనే ఒక పదాలు పడుతుంటారు. ఇవి పాప రచయితలు రాసినప్పుడు వాడడానికి బాగుంటుంది, బట్ ఒకసారి అలా చూసి ప్రేమించేస్తే ఎలాగా అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా బాహ్యంగా కనిపించే సౌందర్యాన్ని చూసి, అంటే ఫస్ట్ మనకు కనిపిస్తుంది దాన్ని చూసి వెంటనే మనం లవ్ చేసాం అనుకోండి, నేను ఎందుకు దాన్ని అంటే మా కౌన్సిలింగ్ వచ్చిన కేసుల ప్రకారం నేను డెఫినెట్గా నేను ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయం అన్నారు, నేను వ్యక్తిగతంగా ఫస్ట్ టైం వన్స్ చూసి నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటానంటే అది సినిమాకి సీరియల్కి బాగుంటుంది తప్ప నిజ జీవితానికి బాగుండదు అనేది నా ప్రగాఢ విశ్వాసం. అయితే లవ్ చేసినటువంటి సందర్భాల్లో చాలామంది పేరెంట్స్ కూడా మీరు చెప్పినట్టు వాళ్ళది ఏ కాస్ట్ అని చూస్తారు, ఇంకా రకరకాల క్యాల్కులేషన్స్ మాత్రం ఖచ్చితంగా మతం కులం అయితే ముందు వరుసలో ఉంటాయి ఇవి చూడడానికి, ముఖ్యంగా డబ్బు ఉంది లేదు అని చూసినప్పటికీ. అండ్ ఈ వ్యూలో పేరెంట్స్ మారాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా అనేది, ఎందుకంటే ఇప్పటికీ ఈ కుల అంతరం ఏదైతే ఉందో, ఈ కుల జాడ్యం ఏదైతే ఉందో అది పోవాలన్నటువంటిది, దానికి ముఖ్యంగా ఇదే ఒక పరిష్కారం అన్న దిశగా కూడా కొంతమంది చూపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అండ్ అంటే ముఖ్యంగా అతను ఎలాంటి వాడు లేకపోతే ఆ అమ్మాయి ఎలాంటిది అని ఆలోచించకుండా కేవలం వాళ్ళ వెనక ఉన్నటువంటి తరతరాలుగా ఉన్న ఈ యాంగిల్లోని ఈ అంశాలను బట్టి చూడడాన్ని ఎలా చూస్తున్నారు? అంటే మ్యారేజ్కి సంబంధించి మన ప్రధానంగా మాకు 4-5 పాయింట్స్ చూస్తారండి. ఒకటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. అవును, మన సనాతన సాంప్రదాయాలు ఏం చెప్తారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలనేది ఒక అంశంగా చెప్తారు. అంటే వాళ్ళ నాన్నగారు ఏం చేశారు, వాళ్ళ తాతగారు ఏం చేశారు, వాళ్ళ వృత్తి వ్యాపారాలు ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడడం యొక్క ప్రధాన ఉద్దేశం. నేను మొన్న ఒక ఆధ్యాత్మికవేత్తతో మాట్లాడుతున్నప్పుడు వారు నాకు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఎస్పెషల్లీ ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని ఇవ్వాలి కదా. అవును, ఆరోగ్యవంతమైన సమాజం ఇవ్వాలి అంటే నేను ఆరోగ్యవంతుని కావాలి కదా. అందుకని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడడంలో నేపథ్యం ఏంటంటే, వాళ్ళు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి అనే విషయం పక్కన పెడితే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంత సేవా తత్పరత కలిగి ఉన్నారు, ఎంతటి సామాజిక స్పృహ కలిగి ఉన్నారు, అసలు సమాజంలో వాళ్ళకి స్పందించే గుణం ఉందా లేదా, ఇవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఒకసారి వెనక్కి చూసేవారట. దీన్ని మనం వక్రంగా మాట్లాడే తత్వం ఏంటంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా, వాళ్ళ తాత ఏంటి, వాళ్ళ ముత్తాత ఏంటి, ఎస్టేట్స్ ఉన్నాయా లేదా అనేది ఒక పద్ధతి. ఆస్తితో కాపురం చేయం కదా, అమ్మాయితో కాపురం చేస్తాం.